హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గనా వ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ. సో మొత్తానికైతే మనం కాశీకి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి అయితే 3:30 అయ్యింది. వెహికల్ అయితే ఒక దగ్గర పార్క్ చేసాము. అక్కడ నుంచి అయితే మాకు లాడ్జ్కి వెళ్ళాలి. ఇప్పుడు లాడ్జ్కి వెళ్ళడానికి అయితే 3 కిలోమీటర్స్ చూపించింది. సో పర్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేశాడు మాకు ఆటోకి అయితే. సో మొత్తానికైతే లాడ్జ్కి అయితే వచ్చేసాం మామ. సో లాడ్జ్ పేరు వచ్చేసి అయితే శ్రీ విశ్వనాథ సత్యం. బై ది వే మన తెలుగు వాళ్ళది మామ. అది మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఈజీగా లొకేషన్ దొరికిపోద్ది మీకు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను లాడ్జ్ లొకేషన్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ. అందరం అయితే రెడీ అయిపోయాం. మార్నింగ్ 5 o'clockకి. సో అందరం అయితే మార్నింగ్ 4 o'clockకి రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం. ఎక్స్ప్లోరింగ్ ద స్ట్రీట్స్ ఆఫ్ కాశీ. సో కాశీకి వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి అయితే కాలభైరవన్ టెంపుల్. సో కాలభైరవన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళాలి. సో మనమైతే ఇప్పుడు కాలభైరవన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అయితే కాలభైరవన్ టెంపుల్ రీచ్ అయిపోయాం మామ. సో ఇప్పుడు ఆ ఫోటోలో చూస్తున్నారు కదా, సేమ్ అలానే ఉంటుంది లోపల కూడా దేవుడు. హర హర మహాదేవ శంభో శంకర. కాలభైరవ బాబా సో కాశీలో అయితే ఈవినింగే కాదు, మార్నింగ్ కూడా గంగా హారతి అయితే అవుతుంది. సో మీరు మార్నింగ్ చూసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి రామ్ ఘాట్కి అయితే వెళ్ళినట్టయితే మీరు గంగా హారతి దర్శనం చేసుకోవచ్చు. మొత్తానికి అయితే మనం ఘాట్కి వచ్చేస్తాం. సో అలా కాశీలో సన్ రైజ్ టైంకి అసలు గంగా హారతి చూస్తే అసలు మనకున్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది మామ. ఎంతెంత దూరం నుంచి వస్తుంటారు కదా, అసలు ఆ గంగా హారతి చూసే వరకు అసలు ఆ ఉన్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది అసలు. అండ్ అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ అన్ని ఘాట్స్ కవర్ చేసుకొని మేమైతే ఇప్పుడు ద మెయిన్ టెంపుల్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇండియా ఘాట్ అనమాట. చూడండి, ఈ టెంపుల్ ఏదో మునిగిపోయింది. సో మనం ఇప్పుడు విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే ద మోస్ట్ డేంజరస్ ఘాట్ అయిన మణికర్ణికా ఘాట్, అది దాటుకొని అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇదైతే మణికర్ణికా ఘాట్ చూస్తున్నారు కదా, చూస్తారు కదా. అన్ని కట్టెలు, అన్ని శవాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయంట, కాల్స్తూనే ఉంటాయంట. 360 రోజులు కాలుతూనే ఉంటాయి. మణికర్ణికా ఘాట్ లోపలికి అయితే పోతున్నాము. ఈ పైన మొత్తం చూస్తున్నారు, ఈ పైనలో శవాలు మొత్తం కాలుతుంటాయి.
పొడి కూడా అదే అండ్ చూడండి, మీరు చూడొచ్చు ఇటలీ అంతా మొత్తం హ్యాష్ మొత్తం ఎట్లా పడిందో మొత్తం కింద. మొత్తం హ్యాష్ గాలిలో అయితే గాలిపోతుంది. ఇక్కడ ఇంకా బాడీ వేస్తుంది చూడండి. చూడండి ఇక్కడే కాలిపోతుంది బాడీ చూడవచ్చు. హెడ్ కనిపిస్తుంది కదా మీకు. సో మనం అయితే మణికర్ణిక ఘాట్ దాటినంబడే అయితే మనకు విశ్వనాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనపడుతుంది. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇది ఇట్లా పోవాలి. ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్ అంట. ఇక్కడ ఇస్తున్నారు కదా, ఈ లైన్లో క్యూ నిలబడ్డారు కదా, వాళ్ళు అంతా దర్శనంకి వెళ్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ క్యూలో జాయిన్ కావాలి. ఇప్పుడు అక్కడ చూస్తే ఒకటే చిన్న లైన్ అనుకున్నాం మేము, కానీ ఇక్కడ చూస్తే ఇన్ని కాలం లైన్లు ఉన్నాయి. ఇవన్నీ లైన్లు దాటుకొని పోవాలి ఇప్పుడు మనం. అమ్మ ఇన్నే ఉంది బా, లైన్ ఇన్నే ఉంది పన్న. వచ్చేసి ఫోన్స్ అలవలేవంట. సో ఫోన్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి పోవాలి, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి పోవాలి. సో మళ్ళీ టెంపుల్ బయటకు వచ్చాక చెప్తాం. సో పైన డిస్ప్లే అవుతుంది కదా బిల్ బోర్డ్ మీద, అది వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ యొక్క మెయిన్ లింగము. దర్శనం అయితే అయిపోయింది మరి, అందరం బయటకు వచ్చేసినాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది, 10 o'clock అయింది. అందరం లడ్డు తెచ్చుకున్నాం. ఈరోజు అయితే స్టే మొత్తం ఇక్కడే. నైట్ 2 o'clock అయితే బయలుదేరుతాం. నైట్ 2 o'clock వరకు అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాం మీకు. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లాడ్జ్లో ఏం చేద్దామని చెప్పేసి అలా రామ్ గారి దగ్గరికి వచ్చి అక్కడే కూర్చొని కొంతసేపు ముచ్చట్లు పెట్టే వరకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. అండ్ రామ్ గారి దగ్గరలోనే ఈ కెఫే అయితే ఉంది, పేరు వచ్చేసి నమో కెఫే. సో ఇక్కడ వచ్చేసి మేము చాలా డిషెస్ ట్రై చేసాము. అందులో మెయిన్గా మ్యాగీ, శాండ్విచ్, పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే మాకైతే నచ్చినాయి. ఇట్లా కళ్ళు మూసుకొని తెలిసినామా, ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక సంథింగ్ స్పెషల్ ట్రై చేద్దామని చెప్పేసి అయితే బనారస్ స్ట్రీట్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇప్పటిదాకా మేము ట్రై చేసింది ఏంటంటే కాశీలోనే మోస్ట్ ఫేమస్ బాంగ్ మిర్చి అనమాట. అండ్ మాకైతే పెద్దగా టేస్ట్ ఏం నచ్చలేదు అంతా. అండ్ మీరు వచ్చినప్పుడు ట్రై చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే, షాప్ లొకేషన్ అయితే కొట్టండి, వచ్చేస్తుంది. సో ఇక గంగా హారతి స్టార్ట్ అయ్యే టైం అయిందని చెప్పేసి ఇక దశాశ్వమేధ ఘాట్కి అయితే రెడీ అయిపోయినాము. అసలు చాలా క్రౌడ్ ఉండే. అసలు స్టార్ట్ అయినప్పుడు, గంగా హారతి స్టార్ట్ అయినప్పుడు అయితే మేము ఎక్కడో వెనకాల ఉన్నాము. అసలు ఇంకో 5-10 minutesలో గ్యాప్లో ముందుకెళ్ళిపోయాము. అసలు అప్పుడు అనిపించింది మాకు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అని చెప్పేసి. అసలు కాశీకి రావడం అనేది ఒక నార్మల్ విషయం కాదు మామ. అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రారు. అసలు అది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ అందులో గంగా హారతి చూస్తే ఎంతో పుణ్యం, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి.
సో ఇక గంగా హారతి అయితే అయిపోయాక కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. సో మొత్తానికి అయితే ఇక కాశీ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడే ఇక సత్రంలోనే తినేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాం ఇక. సో మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్ అయోధ్య వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం ఇక. సో మీకు అయోధ్య గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా వ్లాగ్స్.